హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మన ఛానల్లో కుషారి రైస్ ఎలా తయారు చేసుకుంటారో ఒకసారి మన వీడియోలో చూసేద్దాం రండి. కుషారి రైస్కి కావాల్సిన పదార్థాలు అయితే చూస్తున్నారు కదా. సేమియాలు, పప్పు, రైసు, ఆయిల్, బటరు, దాల్చిన చెక్క పౌడరు, సాల్ట్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ వేసుకున్నాను. సో ఈ రైస్ అయితే మాత్రం నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది కొన్ని రకాలుగా కొంచెం వెరైటీగా కూడా చేయొచ్చు. నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దాం. సో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన సేమియాలు అయితే వేసుకుంటున్నాను. ఈ సేమియాల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కొంచెం అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నాను. సేమియాలు, రైసు కూడా కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే పప్పు కూడా ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా, ఈ పప్పును కూడా ఇందులో వేసేసి సేమియాలు అలాగే రైసు, పప్పుని ఈ మూడు కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట ఈ రైస్ అయితే. కుషారి రైస్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చూపించిన సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అంతా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ రైస్ తినడానికి చాలా కమ్మగా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, సేమియాలు, పప్పు, రైసు అలాగే సాల్ట్ అండ్ దాల్చిన చెక్క పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి అలా ఉడికించి వెంటనే వాటర్ వేసేసాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా రైస్ని ఉడకనిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే రైస్ ఇలా వచ్చింది. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి గ్యాస్ సిమ్లో పెట్టుకుని రైస్ అయితే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. అలాగా గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఈలోపు టమాటా సాస్ అనేది ఆ రైస్లోకి చేద్దాము. టమాటాకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసారు కదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ పసుపు, మిరియాల పొడి, కొత్తిమీర, ఆయిల్, టమాటా, వెల్లుల్లి. సో టమాటాని అయితే ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. కావాల్సిన ఐటమ్స్ అయితే చూసారు కదా, వెల్లుల్లిని అయితే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ కూడా ఒక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని సో రైస్ అయితే ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి అయితే చూస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి రైస్ని అయితే ఇలా పక్కన ఉంచేసి టమాటా సాస్ రెడీ చేసేద్దాం రండి. సో టమాటా సాస్ అయితే రెడీ అవ్వటానికి ముందుగా ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. ఈ వెల్లుల్లిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. టమాటా సాస్కి వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఈ ఆనియన్ కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేస్తున్నాను. టమాటా పేస్టు అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, కొంచెం సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి వేసాను అనమాట. సో ఇది కూడా ఒక్కసారి అలా కలుపుకుంటూ ఉంటే చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుని అది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ముందుగా పేస్ట్ చేసిన టమాటాను కూడా వేసేసుకున్నాను. కలుపుకుని మూత పెట్టేశాను. అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది టమాటా సాస్ కాబట్టి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇక్కడ మకరోనియాలు అనేది వేసాను అనమాట. ఈ మకరోనియాలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేస్తే ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఒక పక్క టమాటా కూడా అయితే అయిపోతుంది అనమాట, టమాటా సాసు. అలాగే ఈలోపు మనం ఖాళీగా ఉండకుండా మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుని చికెన్ అయితే కూడా రెడీ చేసేద్దాము. చికెన్ వేసుకుంటున్నాను. చికెన్కి సంబంధించి యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బ్లాక్ లైమూన్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట చికెన్లోను. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకుని చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. చికెన్ కూడా రెడీ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ వంట అనేది క్లైమాక్స్కి వస్తుంది అనమాట. రైస్ అవుతుంది ఒక పక్క, ఇంకొక చోట అయితే మకరోని ఉడుకుతుంది అండ్ చికెను, టమాటా సాసు. సో ఇలా ఉడుకుతూ ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ అన్నీ కూడా. చికెన్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. చికెన్ తర్వాత లాస్ట్లో ఫ్రై చేస్తానన్నమాట. సో చూసారు కదా, అలాగే ఇవన్నీ ఉడుకుతూ ఉండగా పక్కన ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక కడాయి పెట్టుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే అందులో చిటికెడు సాల్ట్ వేసాను. అలాగే కార్న్ఫ్లోర్ వేసాను కొంచెం.
కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల ఆనియన్స్ అనేది క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. అలాగే ముందుగా కడాయి పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే రైస్ అయితే కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ మక్రోనియాలు కూడా అయిపోయినాయి. ఈ మక్రోనియా తీసుకుని రైస్లో వేసేసాను అనమాట. సో చూసారు కదా, ఇలాగ రైస్లో యాడ్ చేసేసుకున్నాను మక్రోనియా అయితే. సేమియాలు, పప్పు అండ్ రైసు అయిపోయిన తర్వాత మక్రోనియా కూడా వేసిన తర్వాత రైస్ అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆనియన్స్ కూడా అయిపోయినాయి. ఒక బౌల్లోకి అనేది తీసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ని కూడా ఈ రైస్ పైన అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి అవి తీసుకొచ్చి నేను రైస్ పైన వేసేసి ఇవి కూడా కొంచెం అలా మిక్స్ చేశాను అనమాట పైన. సో రైస్ అయితే ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, రైస్ని పక్కన పెట్టేసుకుని ఇక్కడ చికెన్ ఉడుకుతూ ఉంది కదా, చికెన్ అయితే ఫ్రై చేద్దాం. ఇప్పుడు చికెన్ని తీసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఈ చికెన్ కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ ఈరోజు నేను చేసిన రెసిపీస్ వచ్చేసి టమాటా సాసు, అలాగే కొంచెం రైస్ చేశాను పిల్లల కోసం. రైస్లోకి అయితే పొటాటో కర్రీ చేశానన్నమాట. అలాగే ఇప్పుడు చేసిన కుషారి అండ్ చికెన్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను చేసిన రెసిపీస్ అయితే ఇవాళ ఇవి అనమాట. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో రైస్ని, కుషారి రైసు, అలాగే టమాటా సాసు, చికెన్ ఫైనల్ లుక్ ఒకసారి చూసేయండి. సో చూసారు కదా, చికెన్ అండ్ కుషారి అండ్ టమాటా సాస్ ఫైనల్ లుక్ అయితే సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.